అందరికీ నమస్కారం. ముందుగా ఎండనగా వాననగా ఎప్పుడు కూడా జెండా మోసి విజయమే లక్ష్యంగా పనిచేసే మా కార్యకర్తలు, ఎందుకంటే పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి ఏదైతే వారి యొక్క కుటుంబ సభ్యులుగా మనల్ని భావించి ఎంతో కష్టపడే మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ, వారి యొక్క త్యాగం, వారి యొక్క నిబద్ధత, వారి యొక్క స్ఫూర్తి ఈ విజయానికి మా అందరికి కూడా ఒక బలమైన పునాది వేసిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఒక విఘ్నతతో ఈ రాష్ట్ర ప్రజలు మనందరినీ గెలిపించారో వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. వారి యొక్క విఘ్నత, వారి యొక్క నమ్మకం ఈరోజు మనకి బాధ్యత చాలా పెంచింది. అందుకనే ఈరోజు మనం ప్రజా కేంద్ర పాలన కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించాలని చెప్పి కష్టపడుతూ భావి తరాలకు మంచి జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోదరులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ అధ్యక్షులు నరసింహులు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితులు, ముఖ్యంగా ఈ ప్రాంతం ఒక మెంటాలిటీ ఉంటే ఇంకో మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక నవాబీ పరిపాలన ఉండేది, అక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండేది. అందుకని ఇక్కడ వచ్చిన తర్వాత 2014 నుంచి 19లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని చెప్పే లక్ష్యంతో వారి పరిపాలన సాగించారు. కానీ గత పాలకులు ఏదైతే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో 2019 వచ్చిన తర్వాత అతనికి భూదాహం, ధనదాహం, రక్తదాహం అన్నీ ఉన్న విషయాలు మీకు తెలిసే. ముఖ్యంగా భూదాహం చూశాడు. ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం 2015లో డిజిటల్ ఇండియా అని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేసిందో, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి DILRMP అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2018లో ఈ రీసర్వేని పగడ్బందీగా చేయాలి అని చెప్పేసి దానికి కావాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా క్షేత్రస్థాయి అందరు అధికారులకు చెప్పి ఆ రోజులో జియో ఇచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ జగ్గయ్యపేటలో మొట్టమొదటి కార్ స్టేషన్ ఏదైతే కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ ఉంటుందో అది పెట్టి దానికి 32 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి గారిది. దానికి సంబంధించిన జీవో కూడా మన దగ్గర. ఎందుకని చెప్తామంటే క్రెడిట్ చోరీ డిజాస్టర్ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు గొడ్డలి నాయకుడు అతను ఇది మేము తెచ్చాం, మేము చేసామని చెప్పాడు. అతను ఏం చేశాడు అంటే చీకటి చట్టాలు తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి దాంట్లో TRO అని ఒక మనిషిని పెట్టి అతను ఎవరైనా పెట్టుకునే విధంగా, ఏ అధికారిని కాకుండా అతను జైలు మేట్ అవ్వచ్చు, గ్లాస్ మేట్ అవ్వచ్చు, రూమ్ మేట్ అవ్వచ్చు, అతను ఎవరైనా పెట్టుకుని పేద ప్రజలకైనా ఇబ్బంది వస్తే సివిల్ కోర్టులో కూడా అప్లై చేయకుండా కేవలం హైకోర్టు పోయే విధంగా దాన్ని చీకటి చట్టం తయారు చేసేటువంటి పరిస్థితి. మీ అందరూ కూడా మన నియోజకవర్గాల్లో మనం గట్టిగా చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజునే తొలి సంతకంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మనందరినీ కూడా దాని నుంచి కాపాడినటువంటి పరిస్థితి. అలాగే రీసర్వేని దాన్ని అనుసంధానం చేశారు. మనం ఈ రోజున రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, అలాగే రెవెన్యూ శాఖ అనుసంధానం చేసి సుపరిపాలన ఇస్తూ ఉంటే ఆ రోజున టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దీన్ని ఇంటిగ్రేట్ చేసి రీసర్వేని, ఎందుకంటే రీసర్వే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, దాన్ని ఎలాగ చేయాలో దానికి రూపకల్పన కార్యాచరణని కూడా మార్చేసి అతనికి ఉండే విధంగా, ఎందుకంటే 60 రోజులు చేయాల్సిన ప్రక్రియ దాన్ని కుదించి 15 రోజులు, అంటే ముందు 40 రోజులు చేశారు, మళ్ళీ 30 రోజులు చేశారు, 21 రోజు చేసి దాన్ని కుదించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియకుండా అతను సత్వరంగా చేయాలన్న లక్ష్యంతో చూపించి ఈ టైటిలింగ్ యాక్ట్ వాడి భూమి హరించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అతను చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో వచ్చిన తర్వాత మనం చూసాం, మనం ఎక్కడికి పోయినా ఒక 70% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే గత పరిపాలకుడు చేసేటువంటి అన్యాయం, అక్రమాల గురించే మనకు వస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, అన్ని భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పి టైం ఓరియంటెడ్గా, టైం టార్గెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము అప్పుడు స్పెషల్ CS అవ్వచ్చు, CCLA గారు అవ్వచ్చు, ఇప్పుడు CS గారు అవ్వచ్చు, అందరం కూడా ఎప్పటికప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి 24 నెలల్లో 24 సంస్కరణలు తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంటే గత పాలకుడు చేసిన పాపాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మేము ఈ యొక్క 24 నెలల్లో ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చాం, నాలా చట్టం రద్దు చేశాం. అలాగే ఏదో వంశపార్యంగా వచ్చే ఆస్తులు ఉన్నాయో అవి 100 రూపాయలకి 1000 రూపాయలకు చేసుకునే విధంగా చేశాం. నూతన పాస్బుక్లు ఇచ్చాం 24 లక్షలు. దీని గురించే ఇప్పుడు చెప్పాలి నేను. ఎందుకంటే మిత్రులారా,
పట్టదారు పాస్బుక్ నేను చెప్పాను. భూమి అంటే సెంటిమెంట్, ఒక ఎమోషన్. మన భూమాత భూతల్లి అంటాం. దానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. రైతుకు ముఖ్యంగా భూమాతతో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అలాంటి భూమి రీసర్వే చేసి తప్పుదాలు చేసి అతనికి తెలియకుండానే చేయకుండా అతని కాకుండా అతని ఫోటో మాత్రం చాలా బ్రహ్మాండంగా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత పాలకుడు అంటే ఫోటో పిచ్చి, ప్రచార పిచ్చి. ఎవరన్నా కానీ మన తల్లిదో మన కష్టపడి ఇచ్చినటువంటి తండ్రితో తాతలతో ముత్తాతలతో వేసుకుంటారు, కానీ అతని ఫోటో మనకు అవసరమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు ఫోటో ఒకటే మార్చారు కానీ లోపలేం మార్చారు అని నన్ను మొన్న ఎప్పుడో ఎవరు అడిగారు. అందుకే నేను చెప్తా ఉన్నాను. 14 లక్షణాలు, భద్రతా లక్షణాలతో మన కొత్త పాస్బుక్ వస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి పాస్బుక్ ఇక్కడ ఉంది చూడండి, కేవలం 4 లక్షణాలు ఉండేవి. దాంట్లో ఏంది అంటే ఫోటో, లోపలేంద్రా బాబు అంటే అక్కడ ఇంకో ఫోటో పొలిటికల్. దాని తర్వాత క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. నా ఇంటికి పోరా అంటే స్వామి ఇంటికి పోయేటట్టు ఉంటుంది వాళ్ళు వేసిన క్యూఆర్ కోడ్. ఫోటో చూస్తే ఫోటోలు కూడా మారిపోతున్నాయి. పేరు నాది ఉంటుంది, మా సోదరి సవిత ఫోటో ఇక్కడ ఉంటుంది, వాళ్ళు వేసిన ఫోటోలు. ఫోన్ నంబర్లు అన్నీ 9999 ఉంటాయి. అంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే ఈ రోజున మేము చేసిన ప్రతి ఒక్క రీసర్వే కూడా వాళ్ళకి ఫోన్కి మేము మెసేజ్ ఇస్తూ ఉన్నాం. ఏమైనా మార్పులు చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి ల్యాండ్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చాం కాబట్టి ఏమైనా వాళ్ళ భూమి మార్పులు జరిగినా కూడా అవి వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళకి మేము మెసేజ్ ఇస్తా ఉన్నాం. అలాంటి ఏమి ఇవ్వకుండా ఫోన్ నంబరు లేదు, ఆధార్ నంబర్ కూడా లేదు. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూడండి, రాజముద్ర, ప్రతి ఒక్క రైతుకి ఆత్మగౌరవం వచ్చే విధంగా రాజముద్రతో, అలాగే ఏదైతే విండోర్ వర్టికల్ సెక్యూరిటీ థ్రెడ్ అవ్వచ్చు, అలాగే మనకి ఒక ఫాంట్తో నంబర్, అలాగే మిత్రులారా లోపల ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్ కూడా వాడి ఎక్కడికి నొక్కితే అక్కడికి భూమి క్యూఆర్ కోడ్ పర్ఫెక్ట్గా వెళ్ళే విధంగా. కాకపోతే యాక్చువల్గా ల్యాండ్ నా సైజులో ఫోటో రావాల్సింది, అక్కడ ఫోటో మాత్రం ఆ పల్లాసీనంత సన్నగా ఉంటుంది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఫోటోల్లో. అంత దారుణంగా చేసి దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోకుండా ఇబ్బంది పడే విధంగా చేశారు. మనం మాత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఎండార్స్మెంట్ తీసుకుని వారికి ఈకేవైసీ చేసుకున్న తర్వాతే మా అధికారులందరూ కూడా 3 శాఖల నుంచి సర్వేర్ అవ్వచ్చు, విఆర్ఓ అవ్వచ్చు, అలాగే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ 3 కూడా అక్కడ ఉండి ఇది రిజాల్వ్ చేసి ఆ యొక్క రైతు ఓకే నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పిన తర్వాతనే ఇది పూర్తి అయింది అని చెప్పి ఆయన పాస్బుక్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడన్నా కింద మభ్యపెట్టి ఎవరైనా చేసినా కూడా అధికారులు మాకు తెలియజేయండి, ఆ అధికారులు ఎవరు కూడా మీకు క్షమించమని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లా ఎన్నో సంస్కరణలు మేము తీసుకొచ్చి ఈ పాస్బుక్లన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని పాస్బుక్లు మేము ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అలాగే మిత్రులారా, గత పరిపాలకుడు ఏదైతే నేను చూపించానో ఫోటో పిచ్చిందో 70 లక్షల హద్దురాళ్ళు వేయటం మంచిదే. ఎవరికైనా రైతు చేసినప్పుడు నిజంగా నువ్వు నీతిపరంగా నువ్వు వేసి హద్దురాళ్ళు వేస్తే బాగానే ఉండేది. కానీ దాని మీద కూడా దిష్టి బొమ్మలాగా నీ ఫోటో అవసరమా నేను అడుగుతా ఉన్నాను. మన కష్టపడి సంపాదించిన ఆస్తి చుట్టూత అంటే రేపు పొద్దున్న అంటే అతను వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి చెల్లికి ఇవ్వమంటేనే ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈరోజు మన పాస్బుక్ల మీద అతని ఫోటో వేసుకుని మన బౌండరీల మీద అతని ఫోటో పెట్టుకుంటే మన ఆస్తి రేపు పొద్దున అతను లాక్కోవడా అనే భయం పబ్లిక్ వచ్చింది కాబట్టి 11 సీట్లకు ఇచ్చారు. రేపు పొద్దున 11 గ్యారంటీగా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదని. మేము వచ్చినప్పుడు రోజుకి చూస్తూ ఉండే 7.5 లక్షలు మాకు దాదాపుగా మా రెవెన్యూ సదస్సు అవ్వచ్చు, గ్రామ సభలు అవ్వచ్చు, మాకు అర్జీలు వచ్చాయి. మాకు భయం వేసింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రెవెన్యూ మీద రివ్యూ చేసుకోవటం, ప్రతి 9వ తారీఖున వారే స్వయం క్షేత్ర స్థాయిలో వచ్చి రెవెన్యూ డేగా ఉండి వారే పాస్బుక్లు ఇస్తూ అక్కడ ఏమైనా సమస్య ఉంటే ఆ గ్రామంలో అవన్నీ అక్కడే. ఎందుకంటే ఒక ఎగ్జార్బెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మంచి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించండి అని చెప్పి అవన్నీ సాల్వ్ చేస్తారు. ఆ తరుణంలో కూడా ఆ జర్నీలో కూడా చెప్తా ఉన్నాను నేను, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ గారు మంగళగిరిని ముందుగా అనుకుని దాని తర్వాత రాష్ట్రమంతగా ఉపయోగపడే విధంగా జియో నంబర్ 30 రూపకల్పన చేశారు. వారు విదేశాల్లో మనకు పెట్టుబడి తేటానికి తిరుగుతూ కూడా అక్కడి నుంచి కూడా మెసేజ్ చేస్తూ ఈ మార్పు చేయండి అని చెప్పి మార్పులు తీసుకొచ్చి ప్రజాహితం కోరి అద్భుతమైన జియో నంబర్ 30 తీసుకొచ్చారు. తద్వారా మన రాష్ట్రంలో విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడలో అవ్వచ్చు, చాలా ప్రాంతాల్లో రెగ్యులేషన్ అవుతూ ఉంది. అలాగే నెల్లూరులో మనం చూసాం, పెన్నా నది పరివాహక ప్రాంతం పక్కన ఏదైతే మన వాల్ కట్టిన తర్వాత ఏదైతే రెగ్యులైజ్ చేయమని ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అది క్యాబినెట్ తీసుకొచ్చి చేశాం. మరి ముఖ్యంగా శెట్టిపల్లి అని ఎప్పటి నుంచో
ఉన్నాయి. ఇలాంటి ఇనామ్ ఎస్టేట్ విలేజ్ అయితే అన్సెటిల్డ్ విలేజ్ ఉన్నాయి, అన్నీ కూడా తప్పకుండా ఏదో ఒక సిస్టంలో ల్యాండ్ పూలింగ్ సిస్టంలోనో ఏదో ఒక చేయమని చెప్పేసి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకోవాలి, ఒక మంచి వాతావరణం తీసుకోవాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తే షెట్టిపల్లి మీద 2018లో జియో ఇస్తే అప్పుడు ప్రయత్నం చేస్తే ఇప్పుడు దాకా అవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మీటింగులు పెట్టుకుని అందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరూ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్గా విన్ విన్ సిచ్యువేషన్లో వాళ్ళకి 10 రోజుల క్రితమే అందరికీ కూడా పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడే ఉంది పత్తిపాడులో మనం చూసాం ఒట్టి చేరుకూరు గ్రామం, 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటా ఉన్నారు, కానీ వాళ్ళకి అన్నీ కూడా ఎక్కడ పట్టాలు లేవు, 22 అవి కూడా తీసుకునే విధంగా విశాఖపట్నంలో వచ్చు. అలాగే విజయవాడలో అయితే కొన్ని వేల దాదాపుగా 22,000 పైచీలకు ఇల్లున్నాయో క్రమబద్ధీకరణ కావాల్సింది, దాని ప్రత్యేకమైన మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఈ అధికారులు అందరూ కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే అబ్జెక్షన్ లేవో అవన్నీ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అలాగే దాదాపుగా 22,000 పట్టాలు విజయవాడ పట్టణానికే ఇవ్వబోతా ఉన్నాం. అలాగే కైకులూరులో అవ్వచ్చు. ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు కూడా మీ కాన్షియస్ తెలియజేయండి. మరి ముఖ్యంగా చెప్పేదంటే లార్జర్ ఇంట్రెస్ట్, పేదల కోసం మంచి చేసే విధంగా ఏదన్నా కార్యక్రమం మీ ఏరియాలో మీ ద్వారా ఈ హైబ్రిడ్ అద్భుతమైనటువంటి కార్యక్రమం 7 లక్షల పైచిలకు మంది లైవ్ చూస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కూడా ఒకటే కొనుక్కుంటా, నాయకులు ముఖ్యంగా మీ ప్రాంతంలో కూడా ఇలాంటిదేనా అంటే వ్యక్తిగత సమస్యలు చెప్పకండి. ఎందుకంటే ఈ రెవెన్యూలో కూడా ఎన్నో సమస్యలు వ్యక్తిగతంగా మాకు వచ్చి ఇస్తూ ఉంటారు. అవి కాకుండా ప్రజాహితమై ఏదన్నా పెద్ద ఎక్స్టెంట్లో ఉండి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి, పేదలకు మంచి జరుగుతుందంటే తప్పకుండా చాలా పెద్ద హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సెటిల్ చేద్దాము అని చెప్పే మంచి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజాహితము కోరి మంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అక్కడి నుంచి మా అన్న అసలు ఒప్పుకునేటట్లేడు. అందుకని ప్రత్యేకంగా మళ్ళీ ఏదైనా విషయం ఉంటే మాకు తెలియజేసి కోరుకుంటున్నాను. అదైతే అయిపోయింది సార్, టైం అయిపోయింది. జై తెలుగుదేశం. రెవెన్యూ అనే సబ్జెక్టు మనం ఎంత చర్చించినా సరే తరగనటువంటి సబ్జెక్టు అయినా సరే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో నేటి ప్రభుత్వంలో పెద్ద సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక రైతుకి భూమి ఎంత సెంటిమెంటల్ సబ్జెక్టో రైతుకి ఆ భూమి తాలూకా హక్కు పత్రాలు కూడా అంతే సెంటిమెంటల్గా భావించి వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ప్రజల వద్దకే పాలన పద్ధతిలో ప్రజా